హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్. ఈరోజు మనం చేప లేకుండా చేప పులుసు పెట్టుకున్నామండి. ఎప్పుడు ఏప్రిల్ 1కి మా పిల్లలు ఏదో ఒకటి చెప్పి నన్ను ఫూల్ చేస్తూ ఉంటారండి. ఈ సంవత్సరం వాళ్ళని ఫూల్ చేస్తామన్న ఉద్దేశంతో నేను వెజ్ అంటే అరటికాయతో చేప పులుసు చేస్తున్నాను. అది ఎలాగో చూద్దామా. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి. 2 అరటికాయలు తీసుకొని ఇలా నీళ్ళలో వేసి పెట్టుకున్నానండి. మామిడికాయ, లేత మామిడికాయ, ఒక చిన్న సైజు మామిడికాయ ముక్కలు కట్ చేసుకున్నాను. 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు కూడా తీసి పెట్టుకున్నాను. చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఉప్పు, పసుపు, వెల్లుల్లి గర్భాలు తీసి పెట్టుకున్నాను. కొత్తిమీర, 2 పచ్చిమిర్చి చిలికలు, మునగాకు కొద్దిగా, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, పోపు కోసం ఆయిల్ అండి. ఇంతేనండి దీనికి కావాల్సిన పదార్థాలు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దామా. ముందుగా మనం ఈ కూరకు కావాల్సిన మసాలాలు సిద్ధం చేసుకున్నామండి. ఈ కూర మనం నెల్లూరు స్టైల్ చేపల పులుసులాగా చేస్తున్నామండి. మన ప్రీవియస్ వీడియోలో ఒరిజినల్ చేపల పులుసు, నెల్లూరు చేపల పులుసు ఉంది చూడండి. ఒక 1/2 స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను. 5-6 ఎండుమిర్చి. పులుసు కొంచెం ఎక్కువ పడతాయండి. దోరగా వేపుకోవాలండి. మిరపకాయలు బ్లాక్ టర్న్ అవ్వకుండా దోరగా వేపుకోవాలండి. ఇందులోనే 2 స్పూన్లు ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 అంగుళాల ముక్క దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు వేసేస్తున్నాను. మాడకుండా ఫ్రై చేసుకోవాలండి. ఈ కూర టేస్ట్ అంతా ఈ మసాలాల్లోనే ఉందండి. దూరగా వేగాయి కదా, దీన్ని చల్లారనిద్దాం. చల్లారినాక రోట్లో వేసి పొడి చేసుకున్నామండి. రోట్లో వేసుకున్న పొడి టేస్ట్ చాలా బాగుంటుందండి. పైగా మనం ముందే అనుకున్నాం కదా నెల్లూరు వాళ్ళ స్టైల్లో చేసుకుందామని. నెల్లూరులో ఎక్కువగా రోట్లో వేసి దంచే చేస్తుంటారండి. ఇవి చల్లారే లోపు మనం 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు కూడా రోట్లో వేసి దంచుకున్నామండి. మీకు రోల్ లేకపోతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రోట్లో వేస్తున్నానండి. ఒరిజినల్ టేస్ట్ రావాలంటే మనం రోట్లో వేసుకోవాలి. ముందుగా ఒక 5-6 వెల్లుల్లి, ఒరిజినల్ చేపల పులుసులో అల్లం కూడా వేస్తారు. ఇది అరటికాయతో చేసుకుంటున్నాం కాబట్టి మనకి నీసు వాసన ఏమీ రాదు. అందుకే నేను అల్లం వేయట్లేదు, ఓన్లీ వెల్లుల్లి మాత్రమే వేస్తున్నాను. ఈ 2 ఉల్లిపాయలు కూడా రోట్లో వేసి దంచుకుందామండి. మెదిగిపోయిందండి. మరీ మెత్తగా చేసుకోవద్దు, ఇలా కచ్చా పచ్చగా దంచుకోండి. ఈ టేస్ట్ బాగుంటుందండి కచ్చా పచ్చగా దంచుకుంటాను. కూడా కచ్చా పచ్చాగా దంచుకుందాం. చూడండి, ఇది కూడా ఇలాగ దంచాను. ఇది తీసి పెట్టుకున్నామండి. ఈ మసాలాలు కూడా దంచుకుందామండి. ఈ మిరపకాయలు, ధనియాలు, ఆవాలు, మెంతులు అన్నీ చల్లారిపోయినాయండి. ఇవి కూడా రోట్లో వేసుకొని దంచుకుందాం. ఆవాలు, మెంతులు ఇవన్నీ వేయిస్తున్నాం కదా, ఇదే టేస్ట్ ఉంటుంది. ఉల్లి, టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా, అదేవిధంగా కారం, ఈ 3 సిద్ధం చేసుకున్నాక స్టవ్ ముట్టించి ఒక మట్టి పాత్రలో చేసుకున్నామండి. ఈరోజు మనం మట్టి పాత్ర గురించి ప్రీవియస్ వీడియోలో దీని యొక్క ఉపయోగాలు చాలా చెప్పుకున్నాను. ఇలా కుండ ఒక్కసారి కడిగేసి తర్వాత వాడుకుంటే మనకి కుండ పగిలిపోకుండా ఉంటుంది. ఇంకా దీనివల్ల యూజెస్ కూడా చాలా ప్రీవియస్ వీడియోలో చూడండి. ఈ మట్టి పాత్రలో తడి ఆరిపోయాక ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ ఈ కర్రీ కాస్త ఎక్కువే వేస్తున్నానండి. దీనికి మన కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడుతున్నాను కాబట్టి కాస్త ఎక్కువైనా ఇబ్బంది లేదండి. 1/2 స్పూన్ మెంతులు వేసుకుందాం. 1/2 స్పూన్ ఆవాలు వేసుకుందాం. ఈ మెంతులు ఆవాలు చిట్టినాక ఇలా క్రష్ చేసుకున్న వెల్లుల్లి గర్భాలు 5-6 వేస్తున్నాను. కచ్చా పచ్చగా చేసుకున్న ఆనియన్ పేస్ట్. నాకు గ్రేవీ కావాలి కాబట్టి కాస్త
గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఉప్పు వేసుకున్నామండి, త్వరగా ఫ్రై అవుతాయి, కలర్ చేంజ్ అవుతుంది కదా. ఈ వెజ్ ఫిష్ కర్రీ అండి, నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు చక్కగా మనం చేసి పెట్టచ్చు. మన ఇంట్లో అందరు నాన్ వెజ్ తింటూ గెస్ట్ వచ్చినప్పుడు తినకపోతే మనకు బాగా అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఇలాంటి కర్రీ చేసి పెట్టండి. ఈ ఏప్రిల్ 1కి ఎప్పుడు నేను కూల్ అవుతుంటాను కదా, ఈసారి మా ఇంట్లో వాళ్ళు కూల్ అవుతారేమో చూడాలి. 50% వేయండి, కరివేపాకు తీసేసుకున్నాం. మునగాకు, ఇది అందరూ తెలిసిందే కదండి, ఇంటర్నేషనల్ సూపర్ ఫుడ్. ప్రతి పులుసు కూరలో నేను కరివేపాకుతో పాటు మునగాకు కూడా వేస్తుంటానండి. రెండు పచ్చిమిర్చి చిరుకులు కూడా వేసేస్తున్నాను. టమాటా పేస్ట్, ఈ టమాటాలు వేగి ఆయిల్ పైకి తేలాలి. ఆయిల్ పైకి తేలాక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. అదేవిధంగా 1 స్పూన్ రాళ్ళ ఉప్పు, మసాలా మిరపకాయలు ఫ్రై చేసుకుని దంచుకున్నాం కదా, ఈ పౌడర్ వేసేస్తున్నాను. మామిడి ముక్కలండి, నెల్లూరు చేపల పులుసు అయితే మామిడికాయ లేకుండా పులుసు చేయదండి. అదేవిధంగా మనం నెల్లూరు స్టైల్లో చేసుకుందామని చెప్పుకున్నాం కదా, అందుకే ఒక లేత మామిడికాయ తీసుకొని ముక్కలు కట్ చేసి వేస్తున్నాను. యాక్చువల్గా చేపల పులుసులు అయితే మామిడికాయని పగలగొట్టేస్తారండి. మనం అరటికాయ ఫిష్ కర్రీ కదా ముక్కలు వేసి, తర్వాత మనం నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకొని ఉన్నాం కదా, ఈ చింతపండు సారం తీసిపోద్దాం. మామిడికాయ ఉడికేందుకు ఇంకొన్ని వాటర్ పోస్తాం, 1 కప్పు వాటర్ పోస్తాం. మూత పెట్టి ఉడకనిద్దామండి. ఇది ఉడికేలోపు మనం అరటికాయలు ఉన్నాయి కదా, ఈ అరటికాయలు ఇలా వాటర్లో వేసి పెట్టుకున్న అరటికాయని కట్ చేసుకున్నామండి. వాటర్లో కాస్త పసుపు వేసుకుందాం, ఉప్పు పసుపు 2 ఈ వాటర్లో వేసి అరటికాయలు కట్ చేసుకుందాం. అరటికాయలు కట్ చేస్తానండి, చేతులు నల్లగా అయిపోతాయి. అందుకే ఒకసారి ఆయిల్ కొంచెం తీసుకొని, ఆయిల్ కానీ నెయ్యి కానీ తీసుకోండి, చేతికి రాసుకొని అరటికాయని నీళ్ళలో వేసి పెట్టుకున్నాం కదా, ఈ అరటికాయని ఎడ్జెస్ కట్ చేస్తాం. ఈ ఫీల్ని పైనే తీస్తామండి. మరి ఫీల్ మొత్తం తీసేస్తే ముక్కలు మెత్తగా అయిపోతాయండి, మనం కట్ చేసేటప్పుడు ఇరిగిపోతాయి కూడా. అలా ఇరిగిపోయినాయి అనుకోండి, మన పిల్లలకి చేప ముక్కల్లా కనిపించవు కదా. చూడండి, ఇలా ఫీల్ చేశాను. ఈ ముక్కల్ని కాస్త మందంగా కట్ చేసుకుందామండి. మరీ పల్చగా కట్ చేస్తే ఇరిగిపోతాయి కదా. ఇలా ముక్కలు కట్ చేసుకొని, ఫిష్ మధ్యలో హోల్ ఉంటుంది కదండి, మన పిల్లలకి సరదాగా ఆ హోల్ కనిపించేందుకు ఇలా హోల్ కనిపించేలాగా హోల్ వేసుకున్నాం. ఫిష్ మధ్యలో హోల్ ఉన్నట్టే ఉంటాయి. ఈ విధంగా 2 అరటికాయల్ని కట్ చేసుకొని హోల్ వేసి ఉప్పు పసుపు నీళ్ళలో వేసుకుందామండి. చూడండి, అరటి ముక్కలన్నీ ఇలా హోల్ పెట్టుకొని ఉప్పు పసుపు ఉన్న నీళ్ళలో నానేస్తాం. అన్నిటికీ ఇలా హోల్ పెట్టుకున్నామండి. ఈ కూర ఉడికేలోపు మనం ఈ అరటికాయలో ఉన్న ఔషధ గుణాలు తెలుసుకుందామా. మనకి అరటిపండు అంటే అందరికీ జనరల్గా తెలిసిందే కదా, అందులో బోలు పోషకాలు ఉంటాయని తెలుసు. పండుతో పాటు పచ్చి అరటికాయ అంటే ఉడికించిన అరటికాయలో కూడా బోల్డ్ ఔషధ గుణాలు ఉన్నాయండి. అరటికాయలో పొటాషియం అధికంగా ఉంది. దీనివల్ల మనకి నాడీ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుందండి. ఇంకా మెగ్నీషియం కాల్షియం అధికంగా ఉండి ఎముకలు కూడా స్ట్రాంగ్గా చేసి మనకి కీళ్ళ నొప్పులు అనేది రాకుండా చేస్తుంది. ఇంకొకటి అండి, మన లేడీస్కి మెనోపాజ్ దశలో ఆల్మోస్ట్ 50% వరకు యూరిన్ ఆపుకునే శక్తి కోల్పోతారండి. అలాంటి వాళ్ళు ఈ అరటికాయని మీ డైట్లో చేర్చుకోవటం వల్ల ఆ ప్రాబ్లమ్ కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇంకా మనం నాలుకని రోజు క్లీన్ చేసుకుంటాం, టంగ్ క్లీన్ చేసుకుంటాం కదా, అయినా సరే ఒక తెల్లటి పొర పేరుకుపోద్దండి. ఆ పొర అంటే మన క్లీన్ చేసుకుంటుండే కాదు ప్రాబ్లం, ఇన్నర్ ప్రాబ్లం.
అలాంటి వాళ్ళు కూడా ఈ పచ్చి అరటికాయని మీ డైట్లో చేర్చుకోండి. అరటికాయ తరచు కూర రూపంలో తీసుకోవచ్చు. మన ఈ అరటికాయని జ్యూస్ రూపంలో మాత్రం తాగలేమండి. వీలైనంత వరకు మనం సలాడ్స్లోనూ కూర రూపంలోనే చేసుకోవాలి. ఇలా ఇది కూర చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, ఇంకా చిప్స్, ఇలా బోల్ వెరైటీ చేసుకోవచ్చు. ముందు వీడియోలో అవన్నీ మనం చెప్పుకున్నాం. కూర ఉడికిందేమో ఇంకోసారి చూద్దామా. మామిడి ముక్కలు ఉడికి కూరలో కరగటం మొదలైందండి. ఈ టైంలో మనం అరటికాయ ముక్కలు ఉప్పు పసుపులు వేసుకున్నాం కదా, ఈ ముక్కలను వేసేస్తాం. ఈ ఫిష్ ముక్కలను కూడా ఇందులో వదిలేస్తాం. ఈ పులుసు మరి ఎక్కువ ఉడకక్కర్లేదండి, కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది. ఉప్పు కారం పట్టేస్తే చాలు. కరకొద్దవి చితికిపోతాయి. మూత పెట్టేసి మరో 5 minutes మగ్గనిద్దాం. కొద్దిగా కొత్తిమీర 5 minutes ఉడికితే సరిపోతుందండి. ఈలోపు మనం ఒక మంచి మాట చెప్పుకుందామా. మంచితనానికి విలువ లేదు అన్నది ఎంత నిజమో, అదే మంచితనం మనల్ని కాపాడుతుంది అన్నది కూడా అంతే నిజమండి. ఇదైతే నా అనుభవం అండి. ఇలాంటి అనుభవాలు మీకు ఉంటే నాతో షేర్ చేసుకుంటారా? ఉడికిందేమో చూద్దామా. వావ్, గదంతా మంచి స్మెల్ వస్తుందండి. ఒరిజినల్ చేప పులుసు వల్లే ఉందండి. ఈ కర్రీని గరిటె పెట్టి అస్తమానం కదపొద్దండి, ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటే ఈ అరటి ముక్కలు చెదిరిపోకుండా ఉంటాయి. ఈ కర్రీ రైస్, రాగి సంగటిలోకి చాలా బాగుంటుందండి. మీరు పలుసగా కావాలంటే పలుసగా ఉంచుకోండి, లేదంటే తిక్కుగా కావాలంటే ఇంకొంచెం ఉడికించుకోండి. ఇది జొన్న సంగటి, రాగి సంగటిలోకి అదిరిపోతుందండి. మనం ఈరోజు రైస్లోకి టేస్ట్ చూస్తామా. నాలాంటి వెజిటేరియన్స్కి చేపలు తిన్న ఫీలింగే వస్తుందండి. కాలుతుందండి. చేప ముక్క చక్కగా ఉడికింది. ఈ కర్రీ ఫ్రెష్గా ఇప్పుడు తింటే ఎంత టేస్ట్ ఉంటుందో ఈవినింగ్ తిన్నా రెట్టింపు టేస్ట్ ఉంటుందండి. అయితే ఇలా కుండలోనే ఉంచుకోగలిగారు. ఇంకా డిష్ అవుట్ చేసుకుందామా. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. అంతే, చూస్తుంటేనే నోట్లో నీరు ఊరుతుందండి. రెడీ అయిపోయింది కదా వెజ్ ఫిష్ కర్రీ. మీరు ట్రై చేయండి, టేస్ట్ చేసి ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకుంటారు కదా. ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నానండి. మరో టేస్టీ డిష్తో మీట్ అవుదామండి. అంతవరకు బాయ్ అండి.